మర్చిపోయాడు. ఆడో కొడుకు, నువ్వు తండ్రి. ఏంట్రా అర్జెంట్ కలవాలను? ఏంటి విషయం? బ్యాంక్లో కొంచెం లోన్ కావాలరా. మీ మేనేజర్ని అడిగి కొంచెం త్వరగా ఏమైనా ఇప్పించగలవా? మా బ్యాంక్లో లోన్ కావాలంటే నువ్వు ఏదైనా కంపెనీలో మినిమం 1 year జాబ్ చేసి ఉండాలిరా. ఇంతకీ లోన్ అమౌంట్ ఎంత కావాలి? ఒక 20 lakhs కావాలరా. 20 lakhs? నిన్ను చూస్తుంటే 20 lakhs ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు అనిపించట్లేదురా. ఎందుకురా అంత అమౌంట్? అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం పైకి కనిపించేంత పెద్దది కాకపోయినా అవసరం అన్నిటికన్నా పెద్దదిరా. అందుకే నేను చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వు అడిగినా నేను చెప్పలేను. అయినా నీకు ఇప్పుడు వచ్చే శాలరీతో 20 lakhs లోన్ అమౌంట్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే కదరా నీ హెల్ప్ అడిగేది. నేను రేపే మా మేనేజర్తో మాట్లాడతాను. ఈ విషయంలో నేను ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. బాయ్. బాయ్. హలో అమ్మా. ఏరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నామా. నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నావురా. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడంతా బాగానే ఉందమ్మా. ఇదిగో లోన్ కోసం ట్రై చేస్తున్నాను. తొందరలో అన్నీ సెట్ అయ్యేటట్టుగా ఉన్నాయి. తొందరగా లోన్ వచ్చేటట్టు చేయరా. ఇక్కడ పరిస్థితులు రోజు రోజుకి చాలా కష్టంగా మారేలా ఉన్నాయి. ఏం జరుగుతుందనని భయంగా ఉందిరా. మీరేం భయపడకండి, నేను ఇక్కడ అదే పనిలో ఉన్నాను. నాన్నేం టెన్షన్ పడొద్దని చెప్పు. నాన్న జాగ్రత్తని నువ్వంటావు, నువ్వు జాగ్రత్తని ఆయన అంటారు. కానీ మీరిద్దరూ మాట్లాడుకోరు. మధ్యలో నేను పడి చేస్తున్నాను. లైఫ్లో నాన్న విషయంలో చేసిన తప్పే. అందుకే ఆ తప్పును సరిదిద్దుకొని ఆయన ముందు నించుంటాను. మళ్ళీ తొందరలోనే ఆయనతో మాట్లాడే రోజు వస్తుందమ్మా. ఆ రోజు గురించే ఎదురు చూస్తున్నానురా. సరే గాని తిన్నావా? చేసాంలే. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా. అయితే వచ్చి నన్ను అర్జెంట్గా పిక్ చేసుకో. అదేంటి, నీకు ఆఫీస్ క్యాబ్ ఉంది కదా? క్యాబ్ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట, అందుకే నిన్ను రమ్మంటున్నా. ఇప్పుడు కానీ మా ఇద్దరిని ఎవరైనా చూస్తే అయినా సరే నేను రానంటే రాను, పిక్ చేసుకోనంటే చేసుకోను. ప్లీజ్ సంతు, ఇది ఒక్కసారికి. ఇదిగో నువ్వు ఎంత స్వీట్గా క్యూట్గా ముద్దుగా నన్ను సంతు సంతు అని పిలిచినా నేను రానంటే రాను. పిక్ చేసుకోనన్నా? ఇదిగో రమ్మంటే వచ్చాను కానీ ఆఫీస్ వర్క్ డ్రాప్ చేయను, ముందే చెప్తున్నా. అర్థమైందా? సరే దిగు. ఏంటి ఇక్కడ ఆపావు? ఇందాకే చెప్పా కదా దగ్గరలో ఆపుతా అని చెప్పి. ఫైన్. హలో. చెప్పరా. హాయ్ శ్రీను. ఏంట్రా కాల్ చేసావు? అదే లోన్ గురించి. రే, లోన్ వస్తుందిరా నీకు, కానీ నీకు ఇప్పుడు వచ్చే శాలరీతో 20 lakhs కష్టం రా. శాలరీ పెరగగానే లోన్ అప్లై చేయి, సరేనా? శ్రీను, ఇంకొకసారి ట్రై చేయవా ప్లీజ్? నేను అన్నీ తెలుసుకున్నాకే చెప్తున్నాను. ముందైతే నీ బాస్కి చెప్పు నీ శాలరీ హైక్ చేయమని. అర్థమైందా? సరే, నువ్వు ముందా పనిలో ఉండు. బాయ్. బాయ్ రా. థ్యాంక్ యూ. ఏ నాటీ బాయ్, ఏంటి వాచ్మెన్లా అటు ఇటు తిరిగేస్తున్నావు? అప్పుడే టీం లీడ్ ని బండెక్కించుకునే మెల్లగా మెల్లగా. అయినా నీకెలా తెలుసు? కొంప తీసి చూసావా ఏంటి? లేదు, చిన్న రాయేసా దొరికేసావు. మేడం వచ్చిన 2 నిమిషాలకి నువ్వు వచ్చావంటే ఒకటి, తనని ముందెళ్ళమని నువ్వు వెనకాలైనా వచ్చి ఉండాలి, లేదా నేను వెనకొస్తాను నువ్వు ముందెళ్ళని తనకైనా చెప్పు ఉండాలి. మరి ఏదైనా ఒకటే కదరా, అయినా అంత సీన్ లేదురా అక్కడ. అంటే కలిసే వచ్చారనమాట. అరే ఈ విషయం ఎవరికి చెప్పదురా, సరేనా? ప్లీజ్ రా ప్లీజ్. సరే సరే, ఓకే ఓకే ఓకే, చూస్తా. ఏంటి సంతోష్, నిత్యాతో బైక్ మీద ఫుల్ రైడ్ అంట కదా? ఎవడరా చెప్పింది? అంటే పాలిగడ్ చెప్పాడు. పని చూసుకో. రేయ్, మేడంకి లిఫ్ట్ ఇచ్చావంట కదా, ఆ
అలాగే నా లైఫ్ కూడా కొంచెం లిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఏం ట్రై చేయది? అసలు నీకెవడు చెప్పాడు? అడిగినా అడపైనా వాళ్ళగాడ అందరు చెప్పేస్తున్నాడు. ఈ బాలుగాడు నాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. రే పని చూసుకోరా. ఎందుకురా ఆఫీస్లో అందరికి చెప్తున్నావు? నీకోటి చెప్పనా, మ్యాటర్ ఎప్పుడు చెప్పాలో తెలిసినోడు కాదురా, ఎప్పుడు దాచాలో తెలిసినోడే గొప్పోడు. అలవాటు చేసుకుంటా లేరా. ముందు నిత్యా మేడం పిలుస్తుంది, వెళ్ళు. ఏంటి రమ్మన్నావంట? బాలు చెప్పాడు. ఫు, ఏసీ వేసుకోలేదా? ముందు నిలబడు. ఆ? ఎవరిని? నిన్నే. స్టాండప్. ఊరుకో నువ్వు మరీను. ఏంటి ఎక్స్ట్రాలా? నిలబడమంటే నిలబడలేవా? అసలు ఈ వర్క్ ఏంటి? క్వాలిటీ ఇంత చండాలంగా ఉంది. అది కాదు. ఫాస్ట్గా చేయమంటే ఇలా క్వాలిటీ చెడగొట్టడం కాదు. డిజైన్స్లో అన్ని మిస్టేక్సే. అసలు క్లయింట్ని ఎలా ఫేస్ చేస్తాను? ఇంతకీ నువ్వు ఏం వర్క్ చేస్తున్నట్టు? మీరు చెప్పిన డిజైన్ ఆఫీస్కి వచ్చేది వర్క్ చేయడానికా లేదా ఎంజాయ్ చేయడానికా? అసలు వర్క్ చేసే పద్ధతేనా ఇది? బాస్కి చూపించమంటావా? వీడు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది. అసలు వీడు మేడం లోపల ఏం చేస్తున్నారంటావు? నన్ను కూడా ఎంతసేపు తిట్టలేదు. లోపల డిస్కషనే జరుగుతుందా లేకపోతే రేయ్ మీరు మీ చెత్త మాటలు. అయినా అబ్బాయిలందరూ ఒకేలా ఉండరు. చూడు సుచి, నీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. జానీ సిన్స్ కెన్ బి ఏ ప్లంబర్, బట్ ఎవ్రీ ప్లంబర్ కెన్ నాట్ బి జానీ సిన్స్. మధ్యలో ఈ జానీసన్స్ ఎవడు? ఆన్లైన్ ప్లంబర్ రే చెప్పరా. నాకేం తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయక. వా ఎనీవే, ఈసారైనా డిజైన్స్ మిస్టేక్స్ లేకుండా చెయ్యి. డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఓకే మ్యామ్. యు మే లీవ్ నౌ. సంతోష్, ఏంటి మ్యామ్? రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే అవి బయట. ఇక్కడ ఐఎమ్ యువర్ టీమ్ లీడ్. అర్థమైందా? ఓకే మ్యామ్. బయటకు వస్తావా? ఇప్పుడు చెప్తాను. కొంచెం పెద్ద క్లాసే పీకినట్టుంది. అది క్లాస్ కాదురా బాబు, సెమినార్. ఇంతకీ నా క్లాస్ పీక్నట్టు నీకెలా తెలుసురా? ఆ విషయంలో నేను నీకు సీనియర్లే. నీ అప్ప తెలిస్తే చెప్పి తప్పించుకోవాలి కదా, కొంచెం ప్రిపేర్ అయ్యేలేవాడిని. చెప్దామని అనుకున్నాను రా, కానీ నేను మారిపోయాను కదా. ఎప్పుడు చెప్పాలో కాదు, ఎప్పుడు దాచాలో తెలిసినోడే గొప్పోడని నా చెడ్డీ దోశ చెప్పాడులే. ఎక్స్క్యూజ్ మీ సార్. హే కమ్ ఇన్ నిత్య, ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఇట్స్ ఓకే సార్. నీలో నచ్చేది నాకు ఈ డిసిప్లినే. నువ్వు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నాను. వెరీ వెల్ డన్ అండ్ సూపర్ క్లియర్. రియలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సార్. అండ్ హౌ ఇస్ ద టీమ్ అండ్ ఆల్? వండర్ఫుల్ సార్. ఎవ్రీవన్ ఇస్ వెరీ కోఆపరేటివ్. త్వరలోనే ఏదైనా టీమ్ అవుటింగ్ కూడా ప్లాన్ చేద్దాం, అందరికీ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ రాజేష్, కమ్ కమ్. సార్ నా మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. సో చిన్న పార్టీ అరేంజ్ చేశాను. మీరు మన టీం మెంబర్స్ తప్పకుండా రావాలి సార్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. మన నన్ను ఎవడరా బ్లెస్ చేసేది? తప్పకుండా రాజేష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. యా. Are you done with your assignment? యా ఇన్ ప్రోగ్రెస్ మ్యామ్. Okay, okay. Just finish it. యా ఓకే. ఏం చేస్తున్నావు? చూస్తే అర్థం కావట్లేదా? పని చేసుకుంటున్నాను. ప్రాజెక్ట్ ఏదో కరెక్ట్గా లేదు. ప్రాపర్గా చేస్తే ఇందాక బయటకు వస్తే ఏదో చూసుకుందాం అన్నాక చూసుకుందాం. సంతోష్ తురా కంట్రోల్. ఏంట్రా, కోపం వచ్చిందా? మనం రోడ్ మీద వదిలేస్తే నాకు కోపం రాదా? వద్దులువే. ఏంటి రివెంజ్ తీర్చుకున్నావు కదా, మరి ఇదేంటి? మా ఇష్టం రా. తిట్టాలనిపిస్తే తిడతాం, మ్మ్. ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ముద్దు పెట్టుకుంటాం. అవునవును, మీకు నచ్చినప్పుడల్లా తినడానికి పెట్టుకోవడానికి దేవుడు మీకే కదే, మాకు కూడా కొన్ని ఇచ్చాడు. డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే చంపేస్తా. నేను అనింది పొగర్ గురించి, సింగిల్ మీనింగే. నిత్య, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఇలా మన ఆఫీస్లో నీతో ఈ యాంగిల్ నాకు చాలా బాగుంది. నాకు కూడా. మ్మ్?